హిమవద్విభూతిగా వాసికెక్కిన పరమగురువు శ్రీ తపోవన్ మహారాజ్ వారి దివ్య సన్నిధిలో భాగీరథి నదీ తీరాన ఉత్తర కాశీలో వేదాంత జ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా తమలో జీర్ణింపచేసుకుని ఈశ్వర సంకల్ప ప్రేరణతో మానవాళిపైనున్న అపార కరుణ వల్ల ఆధునిక పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభంజనానికి ఊగిసలాడుతూ తమ జాతి సంస్కృతి యందు ఆత్మవిశ్వాసాన్ని భక్తిని కోల్పోయిన భారతీయులకు శాస్త్రాల్లోని నిగూఢమైన జ్ఞానాన్ని అందించవలసిన అవసరాన్ని గుర్తించి జ్ఞాన యజ్ఞముల ద్వారా పునర్జాగరణ శంఖారావాన్ని పూరించారు శ్రీ గురుదేవులు. అపర వివేకానందునిలా దేశ విదేశాలలో కూడాను భగవద్గీతను ఉపనిషత్తులను నిర్విరామంగా బోధగావించారు. తమదైన ప్రత్యేక శైలిలో ఆధునిక విద్యార్థికుల హేతుబద్ధమైన బుద్ధికి కూడా తృప్తి కలిగించే విధంగా వైజ్ఞానిక దృక్కోణం నుండి వేదాంతాన్ని వివరించటంతో పాటు యువతకు, బాలురకు, మహిళలకు కూడా ఈ జ్ఞానాన్ని వివిధ స్థాయిలలో అందించడానికి గాను అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఆత్మానుభూతితో నిండిన వారి హృదయంలో నుండి జాలివారుకుంటూ గంగాచరిలా సాగిపోయిన వారి ఉపన్యాసాలు ఎంతో మంది హృదయాలపై శాశ్వతమైన ముద్రను వేశాయి. అనేక వేల మందిని ఆధ్యాత్మిక జీవనం వైపు ఆకర్షించాయి కూడా. అటువంటి శ్రీ గురుదేవులను స్మరించుకుందాం.